రైట్, వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తొలి ప్రథములు అంటే మంత్రులుగా ఎవరెవరు పనిచేసినారు అనే అంశాలని కూడా మనం చూద్దాం. మొత్తం మంత్రివర్గం గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఏమంటామండి? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము అని చెప్తాను. తొలి మంత్రివర్గం ఇక్కడ 1+11. ఈ 1 అనేవాడు ఎవడు అంటే సీఎం. 11 మంది మంత్రులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి అనేది విస్తరించడం జరిగింది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న శాఖలు ఏంటి, ఎవరెవరికి ఏ శాఖలు తీసుకున్నారు అనే ముచ్చట్లు కూడా మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఈ యొక్క రాష్ట్రం ఇక్కడ చూడండి, నీలం సంజీవరెడ్డి సీఎం. ఎవరు అంటున్నామండి? నీలం, మంచిగా రాయండి సార్, నీలం సంజీవ రెడ్డి. ఈయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఏమిటి? 1 జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పరిపాలనా శాఖ. ఏమంటామండి? సాధారణ పరిపాలన శాఖ అని చెప్పి పిలుస్తున్నా. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే శాంతి భద్రతలు. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులు, సమాచార శాఖ, పౌర సరఫరాలు. ఏమంటున్నా? పౌర సరఫరాలు. ఇవన్నీ ఇతని ఆధీనంలోనే ఉండేటివి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం ఉండేటివి అంటే రవాణా. ఓకే. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క హోమ్ ప్లానింగ్. ఏమంటున్నామండి? హోమ్ ప్లానింగ్, ఎన్నికలు. ఇవన్నీ వీని దగ్గర పెట్టుకున్నాక మిగతా వాళ్ళకి మంత్రి పదవులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. శాంతి భద్రతలు అనేది వీని దగ్గరనే ఎందుకు పెట్టుకున్నాడు అనే ముచ్చట నేను చెప్పాలి. తెలంగాణకి హోంశాఖ మంత్రి ఇవ్వాలి. తెలంగాణకి హోంశాఖ మంత్రి ఇస్తే ఆయన చేతిలో, హోంశాఖ మంత్రి చేతిలో శాంతి భద్రతలు ఉండాలా. అది ఇంకెవ్వరికి అప్పగించరాదు. కాబట్టి హోంశాఖ ఆయన చేతుల్లోకి వెళ్తే లా అండ్ ఆర్డర్స్ మొత్తం తెలంగాణ వాడి చేతుల్లోకి వెళ్తాయి. కాబట్టి ఏం చేయాలి? ఆ శాంతి భద్రతలు వీని చేతిలో పెట్టుకుర్రు అనుకోండి, ఈ యొక్క తెలంగాణ వాడి మీద డామినేషన్ ఈయన కంటిన్యూ చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దీ మనోడు ఏం చేసిండు? శాంతి భద్రతలను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు పనిచేసినారు? కళా వెంకట్రావు గారు. మరి నీలం సంజీవ్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అధ్యక్ష? ఇక్కడ రాస్తున్న చూడండి. ఈయనకు ఆంధ్ర కోటాలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. నెక్స్ట్ ఈయన తర్వాత మనకెవరు కనిపిస్తున్నారు అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు వచ్చినారు అంటే కళా వెంకట్రావు గారు వచ్చినారు. ఎవరు వచ్చినారు అంటున్నా? కళా వెంకట్రావు గారు. ఏం పేరు సార్? కళా వెంకట్రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చింది. ఈయన ఆధీనంలో ఉన్నటువంటి ఇతర శాఖలు ఆర్థిక శాఖ మరియు భూ సంస్కరణలు. ఏమంటున్నామండి? భూ సంస్కరణలు. నెక్స్ట్ అమ్మకము. ఏమంటున్నా? భూ సంస్కరణలు, అమ్మకము, పన్నులు. భూ సంస్కరణలు, అమ్మకము, పన్నులు ఇవన్నీ ఈ కళా వెంకట్రావు యొక్క ఆధీనంలో ఉండేటివి అనే విషయాన్ని మీరు యాద పెట్టుకోవాలి. ఓకే, డన్. ఇకపోతే నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే దామోదరం సంజీవయ్య గారు, ఇంకొక ఆయన పేరు. ఈయన దామోదరం సంజీవయ్య గారు ఏ శాఖ పొంది ఉన్నాడు అంటే దేవాలయం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. ఆయన పేరే రాస్తున్న చూడండి, దామోదరం
సంజీవయ్య ఏమంటున్నామండి దామోదరం సంజీవయ్య ఈయన ఆధీనంలో ఉన్నటువంటి పోస్టు మంత్రి పదవులు ఏంటి అంటే సహకార సంఘాలు ఏమంటున్నామండి ఈయన ఆధీనంలో ఉన్నవి సహకార సంఘాలు రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి సహకార సంఘం ఓకే సహకార సంఘాలు నెక్స్ట్ దేవాలయాలు ఏమంటున్నా దేవాలయాలు వీటితో పాటుగా ఇంకేమంటున్నామంటే సాంఘిక సంక్షేమం ఏమంటున్నా సార్ దేవాలయాలు సాంఘిక సంక్షేమం ఇవన్నీ దామోదరం సంజీవయ్య గారి యొక్క నాయకత్వంలో పనిచేశాయి నెక్స్ట్ ఈయన ఏ కోట కళా వెంకట్రావు కానీ ఈయన కానీ ఆంధ్ర వీళ్ళు ఏ రీజియన్లో మంత్రి పదవులు పొందినారు ఆంధ్ర నెక్స్ట్ బిఫోర్ ఉన్నాడు కదా కళా వెంకట్రావు ఈయన కూడా ఎవడు అంటే ఆంధ్ర వాడే ఓకే నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే వీళ్ళ తర్వాత నేను మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నా పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఏం పేరు అంటున్నామండి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఏం పేరు సార్ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు అని చెప్తున్నా ఈయన దగ్గర అడవులు వ్యవసాయ శాఖ మరియు పశు సంపద మత్స్య సంపద ఆహారం వీటికి ఈయన మంత్రిగా కొనసాగిండు అంటున్నాం ఏంటి అంటున్నామండి ఈయన ఆధ్వర్యంలో ఉన్నది అడవుల శాఖ అడవులు ఆహారం వ్యవసాయ శాఖ వ్యవసాయ రంగం పశు సంపద నెక్స్ట్ మత్స్య సంపద ఏమంటున్నామండి మత్స్య సంపద ఓకేనా నెక్స్ట్ ఇవన్నిటిని పశు సంక్షేమం అడవులు ఆహారం వ్యవసాయం పశు సంపద ఇవన్నీ ఈయన ఆధ్వర్యంలో ఉండేటివి ఈయన కూడా ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు నెక్స్ట్ ఈయన తర్వాత ఎస్పీపీబి పట్టాభి రామారావు గారు ఏమంటున్నామండి పట్టాభి రామారావు ఎస్పీబి పట్టాభి రామారావు గారు ఈయన ఆధ్వర్యంలో ఉన్నది ఏ శాఖ అంటే ఈయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిండు ఏ శాఖ మంత్రిగా పనిచేసిండు విద్యాశాఖ మంత్రిగా ఈయన పనిచేయడం జరిగినది అని చెప్తున్నాం